తన కోపమే తన శత్రువు. ఈ సామెత అందరూ వినే ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి కోపం సహజమే, కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఆలోచిస్తే అప్పుడే ఆ కష్టంలో నుంచి ముందుకు సాగచ్చు. ఇదొక అందమైన ప్రేమ జంట. వాళ్ళెంతో ప్రేమగా ఉండేవారు, కానీ కోపంలో చేసిన పనికి జీవితాంతం వేదనకి గురయ్యారు. వినోద్ అనే ఒక అబ్బాయి తన కాలేజ్ నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. తన పేరు ఆద్య. ఇంకా ఇద్దరు ఒకటవుతారు, కానీ ఆద్యకి తండ్రి లేరు. ఆరోగ్యం పాడయి తన 10th క్లాస్లోనే చనిపోయారు. అందుకే వినోద్లోనే వాళ్ళ తండ్రి ప్రేమను చూసుకునేది. వినోద్ కూడా అంతే ప్రేమగా చూసుకునేవాడు. ఆద్య మాత్రం మనం పెళ్లి చేసుకోవాలి, దానికి నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి అని అడిగేది. కానీ వినోద్ మాత్రం తాను చదివిన చదువుకి తగ్గ జాబ్ దొరికే వరకు నేను ఇంకో జాబ్ చేయలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ ఒక్క విషయంలో వాళ్ళు చాలాసార్లు గొడవ పడేవారు. కానీ ఆద్య పడిన గొడవకు కారణం ఉంది. తనకి తండ్రి లేకపోవడంతో ఆద్య వాళ్ళ మావయ్య తన చదువుకి ఎంతో డబ్బు సహాయం చేసి వాళ్ళ కుటుంబానికి ఆదుకున్నారు. ఆయన తిరిగి వాళ్ళ దగ్గర ఏమీ ఆశించలేదు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఆద్యకి తన అన్న కొడుకునిచ్చి చేయాలని కోరుకునింది. ఆ విషయం ఆద్యకి చెప్పి తన్ని చాలాసార్లు ఒప్పించే ప్రయత్నం కూడా చేసింది. మావయ్య వాళ్ళు తనకు చేసిన సహాయానికి తను కూడా ఏమైనా చేయాలనుకుంది, కానీ మనసులో వినోద్ని ఉంచుకొని బావని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని వాళ్ళ అమ్మతో ఇష్టం లేదని చెప్పింది. అందుకే తను వినోద్ని త్వరగా సెటిల్ అయిపోతే ఇంట్లో మన విషయం చెప్పి అమ్మని నేను కన్విన్స్ చేస్తాను, నీకు ఆ జాబ్ లేకపోతే ఎలా ఒప్పుకుంటారు అని చెప్పేది. అందుకే ఆద్య ప్రతిసారి వినోద్తో ఈ విషయంలో గొడవ పడేది. ఒకరోజు వాళ్ళిద్దరికి ఈ విషయంలో చాలా పెద్ద గొడవే జరిగింది. మాట పెరిగి కొంచెం దూరం కూడా పెరిగింది. ఒకరోజు రాత్రి వినోద్ వాళ్ళ నాన్న వినోద్ని బాగా తిట్టారు. ఇలా ఇంకెన్నాళ్ళు ఉంటావు, సిగ్గుండాలి నా కష్టం మీద బ్రతకడానికి అని అన్నారు. ఆ మాటలకి వినోద్ కోప్పడి వాళ్ళ నాన్నని అనకూడని మాటలు అనేస్తారు. అదే టైంకి ఆద్య నుంచి కాల్ వచ్చింది. తను మళ్ళీ పెళ్లి కోసమే చేస్తుంది అనుకొని ఆ కోపంలో ఫోన్ పగలగొట్టేస్తాడు. ఇంకా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. కొంచెం సేపు అయ్యాక వినోద్ వాళ్ళ అమ్మ కంగారుగా తలుపు కొడుతుంది. తలుపు తీసేసరికి వినోద్ వాళ్ళ నాన్న చనిపోయి ఉంటారు. అది చూసి ఆశ్చర్యపోతాడు వినోద్. తనకి ఒక క్షణం ఏం అర్థం కాదు. ఎలా జరిగిందమ్మా, ఇప్పుడేగా నేను నాన్నతో మాట్లాడాను అని వాళ్ళ అమ్మని అడుగుతారు. ఇదంతా నీ వల్లేరా, నాన్నకి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు. నువ్వు అదే టైంలో జాబ్ కావాలంటే కొంత అమౌంట్ కట్టాలి అంటున్నారు, ఎక్కడా జాబ్ దొరకట్లేదు అని బాధపడుతూ ఉండేవాడివి. నీకోసం డబ్బు రెడీ చేశారు, నీకు తెలియకుండా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో డబ్బు కూడా కట్టొచ్చారు. ఇంకా మందులకి డబ్బులు లేక మందులు ఆపేశారు. ఇప్పుడు నువ్వు అన్న మాటలకి ఇంకా కృంగిపోయారు అని ఏడ్చింది. ఈ మాట విని తన కోపంలో అన్న మాటలకి తన తండ్రిని కోల్పోయారని భావించాడు. ఇంకా తన తండ్రి కోరుకున్న కంపెనీలో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ఆద్యని కలిసి ఇదంతా చెప్పి ఆద్యని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇంకా ఆద్య ఫ్రెండ్స్ని కనుక్కోగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆద్యకి పెళ్ళైపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇంకా వాళ్ళ మావయ్య వాళ్ళు ఆద్యని తీసుకొని వెళ్ళి తన బావకిచ్చి పెళ్లి చేశారు అని తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ నాన్న ఏ రోజైతే చనిపోయారో అదే రోజు ఆద్య తల్లి కూడా చనిపోయారు. అందుకే ఆద్య ఆ రోజు అన్నిసార్లు కాల్ చేసింది. కానీ తన కోపంలో పెళ్లి గురించే చేసింది అనుకొని ఫోన్ పగలగొట్టేస్తాడు. ఈ కథలో నీతేంటంటే ఎదుటి వాళ్ళు అన్న మాటలకి మనం కోపంలో ఏం చేస్తున్నామో ఏమంటున్నామో కూడా గుర్తించకపోతే చివరికి మన కోపమే మనల్ని అగ్నిలా దహించేస్తుంది.